హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ కంపెనీకి చెందిన స్థలంలోకి వెళ్లరాదన్న ఆదేశాలను 3 సార్లు ఉల్లంఘించినందుకు ఆయన అరెస్టు చేయాలని ఆదేశించడం సంచలనం రేపింది. జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. రంగనాథ్ అలవాటు పడ్డ నేరగాడిలా వ్యవహరిస్తున్నారని, న్యాయ వ్యవస్థతో తలపడాలని చూస్తున్నారని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రభుత్వ న్యాయవాదులు చేసిన విజ్ఞప్తి మేరకు అరెస్ట్ ఆదేశాలను ఉపసంహరించుకుంది. అయినా రంగనాథ్ సాయంత్రం 6:30 ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వచ్చింది. ఇది రంగనాథ్ వ్యవహార శైలిపై హైకోర్టుకున్న ఆగ్రహాన్ని స్పష్టం చేస్తోంది. మల్కాజ్గిరి మండలం లోతుకుంటలోని సర్వే నెంబర్ 1-2లోని భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ సివిల్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓడిపోయింది. అయినా హైడ్రా ద్వారా ప్రభుత్వం ఆ భూమిలో జోక్యం చేసుకుందని పేర్కొంటూ 2 సార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ భూమిలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదని 2 సార్లు హైకోర్టు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. 3వ సారి కూడా హైడ్రా తమ భూముల్లోకి ప్రవేశించడమే కాకుండా ఈసారి తమపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని ఆ సంస్థ యజమానులు మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉందని, దాన్ని గౌరవించాలని హైకోర్టు గుర్తు చేసింది. గతంలో కూడా రంగనాథ్ పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. మార్చి నెలలో బతుకమ్మ కుంట భూ వివాదంపై కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు హైకోర్టు ఆయన దోషిగా తేల్చింది. జూన్ నెలలో యూసఫ్గూడలోని వివాదాస్పద భూమి కేసులో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంతో జాప్యం చేసినందుకు ఆయనకు 50,000 రూపాయల జరిమానా విధించింది. అదే నెలలో సూరారం భూ వివాదంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయన కోర్టు హెచ్చరించింది.